బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దు అన్న చందంగా దూసుకుపోతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ఈ బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే నిన్న ఈరోజు చూసుకున్నట్లయితే ఈ బంగారం ధరలనేది స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధరలు మనం చూసుకున్నట్లయితే 1,61,950 రూపాయలుగా ఉన్నాయి. దీంతో పాటు 22 క్యారెట్లు, ఎందుకంటే ప్రధానంగా ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనకి 22 క్యారెట్లలోనే ఉంటుంది. కాయిన్స్ కానీ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనకి 24 క్యారెట్స్లో దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ ఆర్నమెంట్ గోల్డ్ ఏదైతే ఉందో ఇది చూసుకున్నట్లయితే మనకి 22 క్యారెట్స్ ఇది 1,48,450 రూపాయలుగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు మనకి కనిపిస్తాను. ఒక తులం బంగారం కొనాలి అంటేనే 2 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుందంటే ఈ బంగారం ధరలు ఏ విధంగా ఆకాశానికి అంటుతున్నాయో మనం చూసుకోవచ్చు. దీంతో పాటు చూసుకున్నట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం అయితే స్థిరంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా వెండి ధరలు మాత్రం రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా 12,000 రూపాయల మేర పెరిగి 3,80,000కు పైగా కిలో వెండి వెళ్ళింది. దాదాపు కూడా ఒక నెల రోజుల్లోనే డ్రాస్టిక్గా ఇదంతా కూడా పెరుగుతూ వస్తుంది. వెండి ఇంత పెరుగుతుందని కూడా ఎవ్వరు కూడా అంచనా వేయలేదు. ఎవరైతే ఈ బంగారం వెండి మీద పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరికీ కూడా లాభాల పంట అని చెప్పుకోవచ్చు. కానీ కొనుగోలుదారులు మాత్రం కొనాలంటే మాత్రం తులం బంగారం కొనాలన్నా కానీ బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి ఏది చేసుకున్నా కానీ ఆడపిల్లకి ఒక తులం బంగారం అన్నా పెడుతూ ఉంటారు. ఎంత పేదవాళ్ళైనా తాళి కానీ ఒక నల్లపూసలు కానీ ఏదో ఒకటి కానుకగా పెట్టాలి అనుకుంటారు. కానీ అది కొనాలన్నా 2 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుందంటే ఈ బంగారం ధరలు ఏ విధంగా దూసుకుపోతున్నాయో మనం ఒక వింత చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు వెండి ధరలు కూడా ఎప్పుడు కూడా ఊహించిన విధంగా వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ కేంద్ర బడ్జెట్ ఈ ఆదివారం ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఈ బంగారం వెండి ధరల మీద ఏమన్నా తగ్గుతాయా అనేది అయితే చాలామంది ఆశలు అయితే పెట్టుకున్నారు. మరి నిజంగా ఆశించినట్టుగానే బంగారం వెండి ధరల మీద ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బంగారం వెండి ధరలు మాత్రం ఎక్కడ కూడా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కాలం నుంచి చూసుకున్నట్టయితే విపరీతంగా దాదాపు 30,000, 40,000, 50,000 ఉన్నటువంటి తులం బంగారం ఇప్పుడు చూసుకున్నట్లయితే 1,60,000, 1,40,000 పలుకుతుందంటే ఇది ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో మనం ఆలోచించుకోవచ్చు. దాదాపు సంవత్సరం కాలం నుంచే బంగారంలో దూకుడు అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది అయితే మధ్యతరగతి ప్రజలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.